హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే ఆల్. సండే స్పెషల్ మా ఇంట్లో బగారన్నం మటన్ కర్రీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. 1/2 kg మటన్ తీసుకొని వాటర్ పోసి 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. ఇప్పుడు వాష్ చేసిన మటన్లో 2 స్పూన్ల కారం వేసుకోండి, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు మటన్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడే కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం వేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకొని మటన్ని 50% ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 5 విజిల్స్ అయిపోయాక స్టీమ్ అంతా పోయాక కుక్కర్ క్యాప్ తీసి చూపిస్తున్నా, మటన్ మొత్తం ఉడికిపోయింది. అంతే అండి, వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయింది.